మా అమ్మ ఏం చేసింది, నేను ఇక్కడ ఉండా బిడ్డ, నన్ను కొట్టిండు కదా, నేను ఇక్కడ ఉండా, నేను వెళ్ళిపోతా అని మా అమ్మ అంది. సరే అమ్మ అనేసి నేను మా ఇంటి లోపలికి వెళ్తా అంటే, నువ్వు ఎక్కడికి వస్తావు, నువ్వు బయటికి నడు అనేసి నన్ను చాలా కొట్టిండు ఆ రోజు. కడుపుని తలుపుకేసి మేడం. నీ మెడలో తాళి నీ పాలిట ఉరితాడు, నీ జడలో పాళి అది నల్లని త్రాచే చూడు, నీ కన్నుల కాటుక నీ కళ్ళే మూసిందా, ఈ కళ్యాణం వేదిక నీ గొంతు మూగ చేసిందా. కడుపులో పిల్లలకు దెబ్బ నాకు ఫోన్ చేసి నాకు ఇట్లా గొడవ అయింది, బాగా ఇట్లా బాగా కొడతాను రాను వల్ల నేను గారుగా నేను పని పోయినా నేను ఊరికి వచ్చిన. తలుపుకేసి కడుపు నొత్తిండు మేడం, గంటేసిండు, చాలా కొట్టిండు. కొట్టిన వాళ్ళు మా పెద్దనాన్న వచ్చి ఆపిండు. ఈమె కొడుతుంటే చూస్తుంది అందట మేడం, ఎందుకు కొడతాను అని కూడా ఆపలేదు. మా అమ్మ నాన్న వచ్చి, మా నాన్న అదే సాయంత్రం వచ్చి పెద్ద మనిషి కలిసిండు. కలిస్తే సరేరా వాడు ఇష్టం లేకనే వాడు ఇద్దరిని సాత్తానని మాట వరుసకే అన్నాడు. నీ కూతుర్ని నువ్వు తీసుకుపోయి ఇక్కడ ఉంటే నీ కూతురు అన్యాయంగా చనిపోతుంది, హాస్పిటల్ ఫస్ట్ చూంచులన్నీ మా మోసరాలే మేడం. అప్పటికి మా పెద్ద మనుషులు ఊరి పెద్ద మనిషి చెప్పిండు. చెప్తే అయితే మా అత్తమ్మ ఇచ్చిన 5,000 నా దగ్గర ఉన్నాయి మేడం, నువ్వు హాస్పిటల్ పోయి చూయించుకో, నీ దగ్గర 5,000 ఉన్నాయి కదా, అవి పోయి చూయించుకో, నేను వెంటనే వస్తా అని చెప్పింది. చెప్తే సరే అత్తమ్మ అనేసి నేను హాస్పిటల్కి వెళ్ళిన. రాలేదు నేను హాస్పిటల్ ఆ మేడం అంది కదా, నేను ట్రీట్మెంట్ చేయను, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కేసు రాస్తారు, అప్పుడే నేను ట్రీట్మెంట్ చేస్తా అని మేడం అంది. అంటే మా అమ్మ నాన్న చాలా బతిమలాడిల్లంట. 12 అయింది, 12 అప్పుడుగా ట్రీట్మెంట్ చేసింది. ట్రీట్మెంట్ చేసినాక 2 డేస్కి ఇంటికి పంపించింది. మళ్ళీ పంచాయతీలు అయినాయి. పంచాయతీలు అయితే ఇద్దరినే ఉంచుకుంటాను అన్నాడు. ఇద్దరు ఉంచుకుంటే నేను రాను, ఉంటే ఆమె ఉండాలి, ఉంటే నేనైనా ఉండాలని చెప్పిన. అప్పటి నుంచి నేను మా ఇంటి దగ్గరే ఉన్నా, అక్కడికి వెళ్ళలేదు. ఇక పాప పుట్టేదాకా మేము పంచాయతీలు చేసుకుంటూనే ఉన్నాము. ఉంటే ఎందులో నాకు న్యాయం జరగలేదు. అయితే ఒకరోజు ఏమైంది, మా అత్తమ్మ పొలము మా నాన్న చేసేది కౌలుకి. అయితే 20 సంవత్సరాల నుంచి చేసిందంట. చేస్తే మా అత్తమ్మ ఒకరోజు వచ్చి నా పొలం నాకు కావాలి, నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా అనేసి మా అత్తమ్మ అడిగింది. మా అత్తమ్మ అడిగితే పొలం అయితే నేను ఇయ్యక్క, నా కూతురు ఇప్పుడు ఇన్ని రోజులు అడగని పొలం ఇప్పుడు ఎందుకు అడుగుతాను, నా కూతురికి ఏదో ఒక న్యాయం చేసేదాకా నేను పొలం ఇయ్యను, అయితే నువ్వు నా పొలం ఎందుకు ఇయ్యనంటావో నేను చూస్తా అని వెళ్ళి మా పోలీస్ స్టేషన్లో పెట్టింది. పెడితే మా నాన్నని పిలిపించింది ఎస్ఐ. పిలిపించి ఎందుకు దాని పొలం ఆమెకి ఇయ్యని అంటున్నావు అట్ట అని అడిగితే, సార్ ఇట్లా అయింది, నా కూతుర్ని చేసుకొని ఇట్లా వదిలిపెట్టిన తర్వాత పొలం ఇవ్వన్నది, నా కూతుర్నికి ఏదో ఒక న్యాయం చేసేదాకా నేను పొలం ఇయ్యను అని చెప్పేసిండు. చెప్పేస్తే ఎస్ఐ అన్నాడు, ఇద్దరిని చేసుకోవాల్సిన ఏ చట్టం ఉంది, ఎందులో ఉంది, నువ్వు ఈ అమ్మాయి అంటే నేను తప్పు చేసిన అని రికార్డ్స్ అవి ఇవి చూపించిండు. చూపిస్తే అవన్నీ పక్కకు పెట్టు, ఆమె తప్పు చేసినప్పుడు నువ్వు వదిలేసేయాలి, లేకపోతే ఈ అమ్మాయికి డైవర్స్ ఇచ్చాను, నువ్వు ఇంకో అమ్మాయిని ఉంచుకోవాలి. ఈ అమ్మాయి ఇట్లా ఉండగా నువ్వు ఇంకొక ఆమెను ఎట్లా ఉంచుకుంటావు, అయితే తప్పు అడిగితే ఏం చెప్పాడు అతను సమాధానం? అయితే మేము బయట పంచాయతీ చేసుకుంటామని మా అత్తమ్మ అంది. 2-3 సార్లు పంచాయతీ చేసుకుంటే తెగనీయలేదు. తెగనీయకపోతే ఎస్ఐ అన్నాడు, అరే అది తెగనిచ్చేలా లేదు, నేను మరి కేసు రాస్తా అంటే, సరే సార్ మీ ఇష్టం అని మా నాన్న అన్న వాళ్ళ కేసు రాసి జైలుకు పంపించింది. ఎవరిని? మా ఆయనని. 5గురి మీద పెట్టిన. 5గురి మీద పెడితే ఆయన ఒక్కడే వెళ్ళొచ్చిండు. ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? ఎక్కడున్నాడు? మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు మీరు ఏం కావాలంటే? నేను అమ్మ వాళ్ళతోనే ఉంటున్నా. ఉంటుంటే నేను మళ్ళీ గోదావరిఖనిలో కేసు వేసిన. కేసు వేస్తే ఇప్పటికీ 1 సంవత్సరం అయింది. కలవాలని మేడం, నాకు ఇడిపోవాలన్న ప్రయత్నం లేదు, ఎందుకంటే కలవాలే, ఇట్లా కేసు ఎత్తే కూడా అత్తరు కావచ్చు, వచ్చినాక వాళ్ళు కూడుకుంటాం అన్నట్టుగా మేము ఇట్లా వేసుకున్నాం అన్నట్టు. వాళ్ళు రోజు కూడా ఆదిరికి రాలే 10 నెలల దాకా. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటదంటే, మేము కలిసి ఉంటామని చెప్తున్నాం, ఆ అమ్మాయి నన్ను వెళ్ళిపోమంటుంది, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలని అమ్మాయి అడుగుతుంది. కలిసి ఉండాలంటే పెద్ద మనుషులు చెప్పినప్పుడే కలిసి ఉండలే కదా మేడం. ఇప్పుడు ఎట్లా కలిసి ఉంటారు మేడం వాళ్ళు? ఎవరు కలిసి ఉండలే? వీళ్ళు కలిసి ఉండలే. భార్య భర్త విడిచిపెట్టాలి, ఈ అమ్మాయిని టార్చర్ చేసిర్రు.
అవన్నీ వదిలేయండి అమ్మా, చెప్పని చెప్పద్దు. ఇప్పుడు మీరు ఏం కావాలి అనుకుంటున్నారు? ఏం లేదు సార్, మాకు న్యాయం కావాలని మా అమ్మాయికి న్యాయం కావాలి. మీకు న్యాయం కావాలంటున్నారు. ఏం న్యాయం కావాలంటున్నారు? మేము ఇద్దరిని కూడా అట్లా ఉంచుతాడు కూడా ఇచ్చినా మాకు న్యాయం కాలేదు. ఇప్పుడు మాకు మీరే న్యాయం చెప్పండి కావాలి. మేడం, మీరు ఉంటే మాత్రం చెప్పినట్టు మాది బతకది. ఆ. మాకు న్యాయం చేయండి. ఇప్పుడు అతన్ని పిలిచి మాట్లాడదాం, అతను ఏమంటాడో విందాం. సరేనా? రండి స్వతంత్రం.